గత కొన్ని రోజులుగా ఏ టెలిగ్రామ్ ఓపెన్ చేసినా, లేదంటే ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది. ఏంటి అంటే గ్రూప్ 1 అలానే గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ మారడానికి అవకాశాలున్నాయనేసి. ఈ న్యూస్ చూసినటువంటి చాలామంది యాస్పిరెంట్స్ బుక్స్ అన్నీ గూడా మూసేసి ఇప్పుడు ఏం చదవాలి అని టెన్షన్ పడుతున్నారు. బట్ వన్ థింగ్ మీరందరూ గూడా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్యాటర్న్ అంటే ఏంటి అనేటటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మోస్ట్‌లీ ప్యాటర్న్ అంటే ఏముంటుంది? మనకున్నటువంటి క్వెషన్స్ యొక్క సంఖ్య అనేది మారడానికి అవకాశం ఉండొచ్చు. అంటే ఒకప్పుడు 2 పేపర్‌లున్నాయి అనుకోండి. ఇప్పుడు మహా అయితే ఒక పేపర్ అవ్వడానికి అవకాశాలున్నాయి. లేదు ఒకప్పుడు 150 క్వెషన్‌లుంటే ఇప్పుడు 120 క్వెషన్‌లకి రావచ్చు. లేదంటే ఒకప్పుడు 120 క్వెషన్స్ ఇప్పుడు 150 క్వెషన్స్‌కి రావచ్చు. అంటే ప్యాటర్న్ అంటే క్వెషన్స్ యొక్క సంఖ్య మారడానికి అవకాశాలుండొచ్చు. రెండోదేంటి, మార్క్స్ ఏవైతే ఉన్నాయో అందులో గూడా చేంజ్ చేయడానికి అవకాశాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 1 తీసుకోండి. ఇందులో 2 పేపర్‌లున్నాయి ప్రిలిమ్స్‌కి సంబంధించి. ఒకవేళ చేంజ్ అయిందనుకోండి, ఒక పేపర్‌కొస్తే 150 మార్కులకి రావడానికి అవకాశాలుంటాయి. దెన్ ఆల్సో ప్రిలిమినరీ దీంతో పాటు మెయిన్స్ యొక్క స్ట్రక్చర్ మారడానికి అవకాశాలుంటాయి. దీంతో పాటు ఆబ్జెక్టివ్ నుంచి కొంతవరకు అనలిటికల్ క్వెషన్స్ రావడానికి అవకాశాలుంటాయి. అంటే జస్ట్ ఇక్కడ ప్యాటర్న్ అంటే ఏంటి అనేటటువంటి అంశం గురించి చెప్పా. బట్ ఇవన్నీ గూడా పరీక్ష నిర్వహించే విధానంలో వచ్చినటువంటి మార్పులు మాత్రమే ఉంటాయి అనేసి మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్యాటర్న్‌లో ఏమైనా చేంజెస్ తీసుకురావచ్చు. కానీ మనకున్నటువంటి సిలబస్‌లో ఏమైనా మార్పులు చేంజ్ అవుతాయంటే, సిలబస్‌లో మార్పులనేవి ఏ విధంగానూ ఉండవు. ఇప్పుడు చూసుకుంటే సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! సబ్జెక్ట్స్ ఏమైనా మారుతాయా అనేటటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ మనకప్పుడు ఏదైతే హిస్టరీ ఉంటుందో, ప్రెజెంట్ గూడా హిస్టరీ అదే ఉంటుంది. ఒకవేళ మార్చినా. ఇండియన్ పాలిటీ అయినా తీసుకోండి. ఇండియన్ అండ్ ఏపీ జియోగ్రఫీ అయినా తీసుకోండి. రైట్ దీంతో పాటు ఎకానమీ తీసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, కరెంట్ అఫైర్సు ఎప్పుడైనా మనకి జనరల్ స్టడీస్‌లో ఉన్నటువంటి అంశాలు ఇవే కదా! అంటే మనం చదివేటటువంటి కాన్సెప్ట్స్ ఎక్కడికి గూడా పోవు. ఒకవేళ ప్రశ్న అడిగే విధానం మారినా, సమాధానం చెప్పడానికి కావాల్సినటువంటి కాన్సెప్ట్ అయితే ఇదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఏంటి యూపీఎస్సీలో కూడా రీసెంట్ ట్రెండ్స్ చూసుకుంటే మనకి క్వెషన్స్ అడిగేటటువంటి విధానం మారుతూ వచ్చింది. అంటే 2016 నుంచి 2026 వరకు మీరొక్కసారి క్వెషన్ ప్యాటర్న్ చూసుకుంటే చాలా వరకు చేంజెస్ అనేవి వచ్చాయి. బట్ ఇక్కడ క్వెషన్ అడిగేటటువంటి విధానం మారిందే తప్పించి సబ్జెక్ట్స్ ఏమైనా మారాయా అంటే సబ్జెక్ట్స్ అసలు మార్చలేదు. అంటే కాన్సెప్ట్స్ మీద పట్టు ఉన్నవాళ్ళు ప్రతి ప్యాటర్న్‌లో గూడా విజయవంతం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ప్రిపరేషన్ ఎప్పుడూ గూడా ప్యాటర్న్ కోసం కాదు. కాన్సెప్ట్స్ కోసం చెయ్యాలి. సో, చాలామంది ప్యాటర్న్ మారుతుంది. లేదంటే 2 పేపర్‌లుంది. ఒక పేపర్ అవుతుంది. ఇటువంటి న్యూస్ సర్క్యులేట్ అవుతే దానికే ఎక్కువగా ఇంపాక్ట్ అయిపోతున్నారు. ఆ విధంగానే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ తీసుకెళ్ళి కొంతమంది ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. కొంతమంది పూర్తిగా ఆపేస్తున్నారు. బట్ మీరందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్యాటర్న్ మీద గాదు. సబ్జెక్ట్స్ మీద ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మీద. ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది యాస్పిరెంట్స్ చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాననేసి, లేదంటే ప్యాటర్న్ ఏదో ఒకటి క్లియర్ ఐడియా వస్తే నేను మొదలు పెడతాను అనేసి చాలామంది వాళ్ళ యొక్క టైమ్‌ని వేస్ట్ చేయడం జరుగుతుంది. నిజానికి ఇది ప్రిపరేషన్ డిలే చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఒక కారణం మాత్రమే. సో దట్ స్మార్ట్‌గా మనం ఏ విధంగా స్ట్రాటజీని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిందేంటంటే, ఏదైతే సిలబస్ ఉందో, ఆ సిలబస్‌ని కంప్లీట్ చేయండి. అది కొత్తదా? పాతదా? లేదంటే ఏదైనా కావచ్చు సిలబస్‌నైతే కంప్లీట్ చేయండి. బట్ వన్ థింగ్ ఒకవేళ ఏ మార్పులొచ్చినా గూడా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్‌లో మార్పులు రావు. ప్రీవియస్‌గా సబ్జెక్ట్స్‌కి సంబంధించినటువంటి సిలబస్‌లో గూడా
మార్పులు అంత ఎక్కువగా ఉండవు. కాబట్టి మీకిప్పుడు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయండి. ఇంకోటేంటి, ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ బుక్స్‌ని ఫాలో అవ్వండి. ఈవెన్ దానికి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి కూడా మనం చెప్పాం. ఇండియన్ పాలిటీకి ఏం చదువుకోవాలి, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ ఇలా. సో, స్టాండర్డ్ బుక్స్ చదవండి. అండ్ ఆల్సో డైలీ కరెంట్ అఫైర్స్ అయినా ఫాలో అవ్వండి. లేదంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అయినా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. దీంతో పాటు ప్రధానంగా మనం ఎప్పుడు ఏ వీడియోలో చెప్పినా ఒకటే చెప్తాం. పీవైక్యూస్‌ని అనలైజ్ చేయండి. అండ్ ఆల్సో మీరు కంప్లీట్ చేశారంటే రివిజన్ చేయండి. అది గుర్తుండడానికి మాక్ టెస్ట్‌లు వంటివి రాయడానికి ప్రయత్నించండి. వన్ థింగ్ ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ప్యాటర్న్ ఎలా వచ్చినా గూడా స్ట్రాంగ్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి అభ్యర్థిని ఏ పరీక్ష కూడా ఆపలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటేంటంటే, మనకి ప్యాటర్న్ అనేది ఒక వెహికల్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ప్యాటర్న్ అనేది ఒక వాహనం మాత్రమే. మనకిక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు, లేదంటే మనకున్నటువంటి నాలెడ్జ్ ఫ్యూయల్. ఇంధనము, మనకున్నటువంటి జ్ఞానం. మేబీ మన వెహికల్ మారొచ్చు. ఈరోజు స్కూటీ మీద వెళ్ళేవాడు తర్వాత కారులో వెళ్తాడు. సో దట్ వెహికల్ మారొచ్చు. కానీ ఫ్యూయల్ లేకపోతే ప్రయాణం జరుగుతుందా? ప్రయాణం జరగదు కదా! అందుకనే ప్యాటర్న్ కంటే మీ దగ్గర ముఖ్యంగా ఉండాల్సిందేంటంటే నాలెడ్జ్. అందుకే వార్తలక వార్తల వెంట పరిగెత్తడం మానేసి ఏం చేయాలి? బుక్స్ వెంట పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంది. పరిగెత్తమన్నామంటే పరిగెత్తమనడం కాదు. బుక్స్‌ని ప్రాపర్‌గా చదువుకోండి. స్టాండర్డ్ బుక్స్‌ని ఫాలో అవ్వండి. డైలీ కన్సిస్టెంట్‌గా చదవడానికి ప్రయత్నించండి. సో, ఇలా చేశారు అంటే ఇటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ట్రాప్‌లోను, లేదంటే ఎగ్జామ్ డేట్స్ ట్రాప్‌లోను పడకుండా మీ యొక్క ప్రిపరేషన్ సరైన వేలో ముందుకెళ్ళడానికి అవకాశాలుంటాయి. సో దట్ ఈ వీడియో ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ కంటెంట్ కోసం కలం 100 ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.